గైస్ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, అదే మన గౌతమి పీజీ హాస్టల్ అనమాట. సో గైస్ మన వెనకనే చూస్తున్నారు కదా, ఇదే మన గౌతమి పీజీ హాస్టల్. సో ఇక్కడ పీజీ వాళ్ళు అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే ఉంటారు. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఎట్లుంటుంది పీజీ హాస్టల్ వచ్చేసి జేఎన్టీయూలో. మొత్తం అయితే 4 ఫ్లోర్స్ అయితే ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ G+4 అనమాట. అవునా నిజమా? ఇండివిజువల్ రూమ్ వరకు A to Z అయితే చూద్దాం. సో స్టే ట్యూన్గా అయితే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న బ్లాగ్ అనమాట ఇన్ జేఎన్టీయూ. సో హాస్టల్ ముందైతే పెద్ద గ్రౌండ్ అయితే ఉన్నది, జేఎన్టీయూ గ్రౌండ్. అండ్ కొంచెం గ్రౌండ్ అండ్ కొంచెం ముందుకు పోతే అక్కడైతే చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకు ఇండోర్ గేమ్స్, జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ నుంచి కొంచెం దూరమే, లైక్ 0.2 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు హాస్టల్ పక్కనే అన్ని చెట్లు అయితే ఉన్నాయి, లైక్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. అండ్ అక్కడైతే మన హాస్టల్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ పోతే అయితే బీటెక్ వాళ్ళ హాస్టల్ ఉన్నది. నెక్స్ట్ ఇది అయితే కొత్తగా అయితే రీవ్యాంపింగ్ చేస్తున్నారు, అంటే పాత హాస్టల్ ఉండే బట్ దాన్ని రీవ్యాంపింగ్ చేసి మళ్ళీ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి ఇంకా హాస్టల్ రాలే, వాళ్ళకైతే ఇద్దామని అనుకుంటున్నారు. సో ఇదే ఈ హాస్టల్ చుట్టుపక్కల లైక్ ముందు ఉన్న ప్లేసెస్. సో ఇది వచ్చేసి మనకు బీటెక్ హాస్టల్. నెక్స్ట్ అక్కడ ఉంది చూడు, అది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ హాస్టల్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ ఇదే మన గౌతమి హాస్టల్ అనమాట. గైస్ చూస్తున్నారు కదా, ఎందుకంటే మన కారిడోర్, ఇది 3rd ఫ్లోర్ కారిడోర్. అండ్ ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట, మా రూమ్ పక్కన ఒక బాల్కనీ ఉంటుంది. అండ్ గైస్ ఇది చూడొచ్చు కదా, ఇది మా రూమే. సో అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ సంక్రాంతి. అందరూ అయితే ఇంటికి వెళ్ళినారు, ఎవరైతే లేదు మా రూమ్మేట్స్ అందరూ. సో డిలే చేయకుండా మనం అయితే మొత్తం చూసేద్దాం మన హాస్టల్ ఎట్లుంటుంది అనేది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఎవరైనా అనుకుంటారు కదా లైక్ జేఎన్టీయూలో రావాలి, సో జేఎన్టీయూలో హాస్టల్ ఇట్లా ఉంటాయి. మీకు ఒకవేళ హాస్టల్ వస్తే మీకు అయితే అదృష్టం, ఎందుకంటే క్లాసెస్ అయితే దగ్గరనే ఉంటాయి, ఒక 0.5 కిలోమీటర్లో రేంజ్లోనే మన క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. సో మనం తొందర లేవాల్సిన అవసరం లేదు, పొద్దున లైక్ 10 minutesతో నుంచి అయితే రూమ్ నుంచి అయితే అక్కడికి అయితే వెళ్ళచ్చు. అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్లీ వాష్రూమ్స్ వచ్చేసి మనకి ఇంకా కంబైన్డ్ అంటే బయట ఉంటాయి. అండ్ రూమ్కి అయితే ఒక 3 to 4 మెంబర్స్ అయితే వీళ్ళు ఇప్పుడు అయితే ఉండమని అంటున్నారు. సో చూద్దాం ఇప్పుడు మన రూమ్ ఎట్లా ఉంది అనేది. సో అండ్ ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా జేఎన్టీయూ హాస్టల్ ఆల్రెడీ ఉంటే వాళ్ళకైతే ఎట్లా అనిపిస్తుంది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ చూద్దాం ఎట్లుంటుంది. అండ్
చూస్తున్నారు కదా గైస్, మా రూమ్లో పూజలు కూడా మేము చేసుకుంటాం అప్పుడప్పుడు. సో అసలే మనం స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద అయితే చాలా నమ్మకం పెట్టుకోవాలి. పాజిటివ్నెస్ అయితే రావాలంటే మనం పొద్దున్న లేచి మంచిగా రోజు స్నానం చేసి అయితే ప్రేయర్ అయితే చేయాలి దేవునికి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. సూపర్ బ్రో, బ్రో ఏడిపించేశారు బ్రో, మొత్తం ఏడిపించేశారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.